హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా హెల్తీగా ఉండే బెల్లం నువ్వుల లడ్డు ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది చాలా ఈజీ రెసిపీ. దీనికి పాకం అవసరం లేదు. ఇది నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. అయితే వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు లడ్డూల కోసం ఒక కప్పు నువ్వులు తీసుకొని చాటలోకి వేసుకొని అయితే చెరగాలి. సన్నగా ఉష్కుంటే మాత్రం, ఇలా చెరిగితే మాత్రం ఉష్క అనేది పోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి లాంటిది అయితే పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత నువ్వులు అయితే ఇందులోకి వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇది కొద్దిగా వాసన వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఎక్కువసేపు వేయించుకున్నా కూడా రుచి అనేది ఉండదు. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా వేయించాలి. వేయించుకొని పక్కన ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇది వేగేంతలోపు అయితే బెల్లం తీసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పొడిలాగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి వాటర్ అనేది ఏం వేయకుండా డైరెక్ట్ బెల్లం అనేది వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఈ వేడికి బెల్లం అనేది కొద్దిగా అయితే కరుగుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే బెల్లం అనేది మొత్తం ఆ కడాయిలోకి వేసుకొని ఇలా చెంచాతోటి అయితే కలుపుతూ ఉండాలి. చూడండి, వీడియోలో కనిపిస్తుంది కదా, కొద్దిగా అయితే ఈ బెల్లం అనేది కరుగుతుంది. కొద్దిసేపు తర్వాత అయితే మొత్తం అయితే కరుగుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం ఇలా కరగాలి. దీనికి పాకం ఏం అవసరం లేదు. పాకం ఇట్లా తీగ పాకం రాకున్నా సరే ఇలా కొద్దిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇలాచి పౌడర్ అయితే వేసుకోవాలి. ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ లడ్డూలు అయితే చాలా హెల్తీగా ఉంటాయి. పిల్లలు నువ్వులు కానీ బెల్లం కానీ ఒట్టిగా ఇస్తే తినరు కదా, ఇలా లడ్డూలాగా చేసి పెడితే అయితే చాలా ఇష్టంగా ఉంటారు. మళ్ళీ టేస్ట్కి కూడా ఉంటాయి. ఇవి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా బెల్లం అనేది ఇలా అయిన తర్వాత అయితే ఇప్పుడు వేయించిన నువ్వులు ఉన్నాయి కదా, ఆ నువ్వులను ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మొత్తం ఈ నువ్వులు బెల్లానికి పట్టేటట్టుగా అయితే కలుపుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నువ్వులన్నీ బెల్లానికి దగ్గరగా మొత్తం కలిసేటట్టుగా కలపాలి. చూడండి, వీడియోలో కనిపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. ఈ మొత్తం కలిసిన తర్వాత కొద్దిసేపు అయితే చల్లారనివ్వాలి. మరీ ఎక్కువ చల్లారకూడదు. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు అనేది కట్టాలి, లేకపోతే మనకు లడ్డూలు అనేటివి రావు, గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు కొద్దిసేపు అయితే చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇది కొద్దిగా తీసుకొని అయితే లడ్డూలాగా కట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి ఎంత మంచిగా వస్తుంది. స్వీట్ షాప్లో కన్నా టేస్టీగా ఉంటాయి ఇలా చేసుకుంటే. ఇందులో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకు పెద్దలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్కటిగా మొత్తం లడ్డూలుగా తయారు చేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ఇలా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో అయితే కామెంట్ అయితే చేయండి. ఇదైతే చాలా హెల్తీ ఫుడ్, అందరికీ బాగా ఉపయోగపడుతుంది. బయట కొనియకుండా ఇలా ఇంట్లోనే తయారు చేసి పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.